మిత్రులకు నమస్కారం. జెంటిల్‌మెన్ టీవీకి స్వాగతం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత పరిపాలన అద్భుతంగానే ఉంది అని చెప్పవచ్చు. అయితే తెలంగాణ ప్రభుత్వం మీద ప్రజలు కొంతమంది వ్యతిరేకతతో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే, వారికి సరిగా రుణమాఫీ కాలేదు, మొండి బకాయిలున్నాయి. కొంతమందికి రైతు భరోసా పడట్లేదు. 2 ఎకరాలకు పడట్లేదు, 3 ఎకరాలకు పడట్లేదు. కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళు గుడిసెలున్న వాళ్ళున్నారు. వాళ్ళకు ఇండ్లు ఇవ్వడం లేదు. పార్టీకి ఓటేసిన వాళ్ళకే ప్రాధాన్యతను ఇస్తున్నారని కొంతమంది పేదవాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు ప్రభుత్వం మీద. ఈ 3 కార్యక్రమాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఈ ఇందిరమ్మ ఇండ్లు, ఈ 3 పకడ్బందీగా అమలు చేసినట్లయితే ప్రభుత్వానికి ఎంతో పాజిటివ్ పెరుగుతుంది. మొత్తం పాజిటివ్ టాక్ చాలా పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఘన విజయం సాధించడానికి ఈ 3 ప్రధాన పాత్ర పోషిస్తాయని నేను చెప్తున్నాను. అయితే రుణమాఫీ, మొండి బకాయిలు చాలా మందికున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల కొంతమందికి కాలేదు. ఓహ్! 2,00,000 వరకు వీళ్ళకు రుణమాఫీ కాలేదు. ఇలా చేయాలి. వీళ్ళకు రుణమాఫీ చేయాలి. అదేవిధంగా రైతు భరోసా 2 ఎకరాలకిస్తున్నారా? 4 ఎకరాలకిస్తున్నారా? 5 ఎకరాలకిస్తున్నారా గానీ, అందరి రైతులకు పడట్లేదు. కొంతమందికి పడట్లేదు. ఇది నిజం. జెంటిల్‌మెన్ టీవీ నిజంగానే మాట్లాడుతది. ఉన్నది ఉన్నట్టు చెప్తాం. అయితే ఇందిరమ్మ ఇండ్లు గూడక గుడిసెలున్న వాళ్ళున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు గూడక ఈ మధ్యన క్యాబినెట్‌లో చర్చ జరిగింది. గుడిసెలున్న వాళ్ళకి గూడక మొత్తం అందరికీ ఇవ్వాలే అని ఎంక్వైరీ ఎన్నెన్ని గుడిసెలున్నావో అందరికి ఇచ్చేయాలని గూడక ఎక్స్‌ట్రా ఇండ్లు గూడక ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే పార్టీ వాళ్ళకే గాదు, ఏ పార్టీ అయినా సరే అందరికీ ఇండ్లు ఇస్తే పేదవాళ్ళందరికీ, ఆ పేదవాళ్ళు గూడక పార్టీ పట్ల పాజిటివ్‌గానే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకు ప్రభుత్వానికి హెల్ప్ అయితది వచ్చే ఎలక్షన్‌ల. కాబట్టి ఆహ్, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు గూడక ప్రతి ఒక్కరికి ఇండ్లివ్వాలే. అందరికి సమానంగా ఇండ్లివ్వాలే. ఈ ఎమ్మెల్యేలకి, స్థానిక నాయకులకు, ఎమ్మెల్యేలకు తెలియజేసి ఈ విషయాన్ని ఎక్కువ ఇండ్లు రాబట్టుకోవాలే. ఓట్లు ఎక్కువగా రావాలంటే పార్టీలను చూడకుండా ఇండ్లు ఇస్తే బాగుంటది. అప్పుడు ఓటింగు మంచిగా పాజిటివ్‌గా జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడడానికి కూడక వీళ్ళందరూ సహాయకారులుగా పనిచేస్తారు. మిత్రులారా, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని జెంటిల్‌మెన్ లాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.